అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుందని, దీని ప్రభావంతో నేడు ఉమ్మడి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అదేవిధంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది. ఇక దిత్వా తుఫాను నేపథ్యంలో నేటికి సముద్రం అలజడిగా ఉండడంతో మరో 2 రోజులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవు పోర్టుకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 1వ నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా చలి పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల వరకు తిరుపతి జిల్లా మళ్ళాంలో 9.6, చిట్టుమూరులో 9.5, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 9.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. శివ, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ కొనసాగుతున్న వాయుగుండం దిశ మార్చుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. చెన్నై అతి సమీపంలో ఉన్న వాయుగుండం నిన్న ఉదయం ఉత్తరంగా పయనించేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో మధ్యాహ్నం దక్షిణ నైరుతి వైపు దిశ మార్చుకుని ఉత్తర తమిళనాడు వైపు వెళుతోంది. ఈ రోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడు, కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వైపు వెళ్లనుంది. పడమర వైపు నుంచి బలమైన గాలులు వేయడంతో నెమ్మదిగా పయనిస్తూ దిశ మార్చుకుందని విశ్వ వాతావరణ నిపుణులు అయితే తెలిపారు. అయితే ఈ వాయుగుండం ప్రభావం కారణంగా ఇప్పుడు రాయలసీమ జిల్లాలో అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. అనంతపురంలో కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. ఈ రాయలసీమ, కోస్తా జిల్లాలో ఎక్కువ చోట్ల కూడా వర్షాలు పడినట్లుగా కూడా తెలుస్తుంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిశాయి. తిరుపతి జిల్లాలో 9.2, తిరుపతి జిల్లా అల్లంపాడులో 7.2, కడలో 5.9, పూలతోటలో 5.8, ఏలూరు జిల్లా కాకర్లమూడిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో దాదాపు అనంతపురం జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఈ సైక్లోన్ ఎఫెక్ట్ గురించి హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు కూడా అక్కడక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శివ, అయితే ముఖ్యంగా వర్షాలతో పాటు పిడుగుపాటుకు కూడా ఆస్కారం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వ అధికారులు ఏ రకమైనటువంటి సూచనలు చేస్తున్నారు? అవును సియా, నిన్న మధ్యాహ్నం ఈ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు కూడా ప్రజలకు ఇప్పటికే ప్రకటనలు జారీ చేశారు. ప్రజలైతే ఎవరు బయటికి రావద్దు, ఎక్కువ అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటికి రావద్దండి. ఎందుకంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, పిడుగులు పడే సూచనలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఒకవేళ బయటికి వెళ్ళినట్లయితే చెట్ల కింద ఈ వర్షం పడే సమయంలో చెట్ల వద్ద ఎవరు ఉండకూడదు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి అధికారులు కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటనలు కూడా జారీ చేశారు. ఇప్పుడైతే ప్రస్తుతం అనంతపురం జిల్లాలో అయితే ఇప్పటికీ ఆకాశం మేఘావృతమైంది. కొన్ని చోట్ల రాత్రి నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. అది తీవ్ర అల్పపీడనంగా బలహీన పడుతుందని, దీని ప్రభావంతో నేడు ఉమ్మడి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా, గుంటూరు అలాగే ఇతర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరించింది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.